సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. కొలనూరులోని పిహెచ్సి ఓదెల కొలనూరు రోడ్డు ప్రారంభించి కాలు శ్రీరాంపూర్లోని పెద్దరాతుపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. రైతు సంక్షేమే జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతుంది. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రామగుండం నగరపాలక కమిషనర్ శ్రీకాంత్ సూచన. అర్హులైన వారందరికీ విద్యుత్ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ కల్పించాలని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఎన్టీపీసీ సిపిఎం పార్టీ నాయకులు. హైకోర్టు ఆదేశాలు అమలుపరచాలని నాయబ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన తొలగింపుకు గురవుతున్న సింగరేణి క్వార్టర్స్ బాధితులు. రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్. రావికంటి శెస్తర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ. పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సిపిఎం శ్రీనివాస్. ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులు ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పాల్గొన్నారు. ఓదిల మండలం కొల్నూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘన స్వాగతం పలికారు. అనంతరం 13,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయా కొత్తపల్లి కొల్నూరు వరకు వెళ్లే రోడ్డును 1,56,00,000 వ్యయంతో నిర్మించిన కొల్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామాన్ని చేరుకున్న మంత్రులు అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే 170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వ శ్రీరాంపూర్ రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు తమ అనుభవాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు, అంతర పంటల సాగు, వాటితో వచ్చే ఆదాయం వంటి పలు అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రైతు గత సంవత్సరం నుండి 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నామని, సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. నీటిపారుదల, విద్యుత్ రంగం, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలనే సంకల్పంతో రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ₹1,00,000 వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఇప్పటి వరకు 2,500 ఎకరాల వరకు మాత్రమే జరిగిందని, ప్రస్తుత సంవత్సరం ఆయిల్ ఫామ్ విస్తీర్ణం 10,000 ఎకరాలకు పెరగాలని, ఆసక్తి గల రైతులందరినీ ఆయిల్ ఫామ్ దిశగా మళ్లించాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట మొదటి 3 సంవత్సరాలు అంతర పంట ద్వారా ఆదాయం వస్తుందని, రైతులు పొద్దుతిరుగుడు అంతర పంట కింద వేస్తే ఇదే కంపెనీ మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారుల సూచనలు రైతులు పాటించాలని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న భూమిలోనే ఎక్కువ పంటలు పండించాలని, రైతులు పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. మనకు అవసరమైన అన్ని రకాల నేలల, వాతావరణం, వనరులు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకోవాలని అన్నారు. మన దేశానికి ఆయిల్ పామ్
100 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని, కానీ మన దగ్గర ప్రస్తుతం కేవలం 3,96,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పండుతుందని, మిగిలిన ఇండోనేషియా, మలేషియా వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా పామాయిల్ పండిస్తుంది తెలుగు రాష్ట్రాలు మాత్రమే. ప్రతి ఎకరానికి 3-4 సంవత్సరాల సమయానికి పామాయిల్ రైతుకు 51,000 సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలకు, మందులకు డ్రిప్ ఏర్పాటు సైతం సబ్సిడీ అందజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు వినియోగించుకొని ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. తుఫాను, కరువు వల్ల పామాయిల్ పంటకు ఇబ్బంది లేదని, ఈ పంటకు కోతులు పెడతా ఉందని, అధికంగా కూలీలు అవసరం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తూ పామాయిల్ పంట సాగు అధికంగా జరిగేలా చూడాలని మంత్రి కోరారు. భూమి ఉన్న ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పామాయిల్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్క రైతు అవకాశం ఉన్న మేర పామాయిల్ పంట సాగు జరిగేలా చూడాలని మంత్రి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి దేశానికి సరిపోయేటటువంటి ఆయిల్ పాము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండించే శక్తి మా రైతాంగానికి ఉంది. ఇప్పటికీ మనం ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ 10 లక్షల ఎకరాలు వేయాలని. కానీ మన దగ్గర కొన్ని లక్షల ఎకరాలు భూమి ఉంది. మనం ఇంకా 70 లక్షల ఎకరాలు భూమి వేసుకోవచ్చు. కాబట్టి దయచేసి రైతాంగం ఆలోచన చేయండి. తప్పకుండా మా ప్రాంత రైతులు నిశ్చితంగా, నిర్భయంగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారంటే అది పామాయిల్ రైతు ఒక్కడికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎవరైనా వచ్చి చూసారా మా ప్రాంతం? వచ్చారా? రాదు బయట. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు యువకుడు, ఆయన 7 నియోజకవర్గాల్లో కూడా 7 పదులు 70,000 ఎకరాలు ఈ సంవత్సరం ఏర్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు ఎకరానికి ఖర్చులు పోగా 1,00,000 వరకు ఆదాయం వస్తుందని, దీనికి కోతులు పెడుతోందని, రైతుల వద్ద నుంచి పామ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు తిరుమల ఆయిల్ కెమికల్స్ కంపెనీ ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మనకు అవసరమున్న తినే ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ పనిచేస్తుందని, మన పెద్దపల్లి జిల్లాలో సైతం 45,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు జరగాలని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా ఆర్టీసీ సంస్థ బలోపేతమవుతుందని, స్థానిక శాసనసభ్యుల డిమాండ్ మేరకు పెద్దపల్లిలో నూతన బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న 1,00,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 1,00,000 రూపాయల వరకు రుణం ఉన్న దాదాపు 30,000 మంది రైతులకు 150 కోట్ల రూపాయలు మాఫీ చేశామని అన్నారు. నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మొట్టమొదటి ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిమిషం చెప్పడానికి కూతురు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారి స్వాగతించుకోలేకపోతాను. ముందు వర్షంలో కొడతలేదు, రైతులు కాదు కదా. ఇదే ఒక చారిత్రాత్మక ఘట్టం భారతదేశం చరిత్రలో. అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6 తారీఖు నాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది. చాలా మందికి అనుమానం ఉంటే నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కళనా నిజమా మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీని 4-5 ఒకటి మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఏ నెలలు కావచ్చు, చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించారు. ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయదు, ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి, ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు ముందుకు పోతే అక్కడ కాలికి అడ్డం నిలబడతామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు. ఎమ్మెల్యేలు మొదలైంది మా పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు, ఇది అయితే నా సాధ్యమైనదా అన్నారు. ఏమన్నారు, మన మంత్రివర్యులు 64 కోట్ల మంది ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రభుత్వ విధానం వల్ల ఆలోచన మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 170 కోట్లతో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
పామాయిల్ సాగు చేసిన రైతులకు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు టి భానుప్రసాద్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు జిఆర్నశ్రీ, జీవీఈ శ్యామ్ ప్రసాద్ లాల్, డీసీపీ ఎం చేతన, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, పామాయిల్ ఫ్యాక్టరీ సీఈఓ కేశవ్ కళ్యాణ్కర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ₹1,00,000 రుణమాఫీ చేస్తూ రైతుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా పాలకుర్తి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే వర్షంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకుంటూ హాజరయ్యారు. ముందుగా పాలకుర్తికి వచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రైతులు ఘన స్వాగతం పలుకుతూ దారి పొడవునా టపాసులు కాల్చుతూ ఎమ్మెల్యేను రైతు వేదిక వద్దకు ఘనంగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వర్షంలో గొడుగు పట్టుకొని వీడియో కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రివర్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల కార్యక్రమాన్ని నిర్వహించగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వమని, రైతు రుణమాఫీతో ఈ విషయం తేట తెల్లమైందని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా పంట రుణాన్ని మాఫ్ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్లో రాహుల్ గాంధీ గారి సభలో మాట ఇచ్చిన తర్వాత కేసీఆర్ రుణాలు మాఫ్ చేయలేదు, ఈ రాష్ట్రాన్ని గడిల పాలన చేసిండు, దొరలు దోచుకుంటారు తప్ప రైతు పండించిన పంటకు ధర కలిగేయలేదు, అప్పుల పాలు చేసిండ్రు, భయపడకండి, లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే ఇవాళ మళ్ళీ లోన్ తీసుకోండి, మన ప్రభుత్వం రాగానే మాఫ్ చేస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పని నాయకుడి మాదిరిగా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మరి క్యాబినెట్ మంత్రివర్యులందరి సమిష్టి నిర్ణయంతో ఇవాళ ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణలో మీరు అధికారం ఇస్తే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసి ఇవాళ రైతు పంట రుణాలను ఆగస్టు 15 తారీఖు నాడు మొదలు పెడతామని చెప్పి ఇవాళ పంట పొలాలు పనిచేసుకునే సమయం వచ్చింది. ఇది ఇప్పుడే చేస్తే బాగుంటుందని, రేపు అన్నది ఇప్పుడే చేయి, ఇప్పుడు అనుకున్నది ఇవాళ అనుకున్నది ఇప్పుడే చేయాలి అనుకున్న నినాదాన్ని మరి ఈరోజు నిన్న అనుకోని ఈరోజు 31,000 కోట్లు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఇలా శంకురార్పణ చేసి మీ అందరికీ కూడా ₹1,00,000 మాఫీ చేసిన గొప్ప ఘనకార్యం జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉన్నందున ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు బయటపడవేయకుండా ఇంటి ముందుకొచ్చే పారిశుధ్య వాహనాలకే అందించాలని కోరారు. ఆహార పదార్థాలు బయట వేయడం వల్ల పందులు, కుక్కలు, దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధి వ్యాపించడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఇంటి ఆవరణతో పాటు పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎయిర్ కూలర్లు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. కాచి వడపోచి చల్లార్చిన నీటిని, సురక్షిత నీటిని మాత్రమే తాగాలని విజ్ఞప్తి చేశారు. జ్వర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యం సంప్రదించాలని కోరారు. వర్షాకాలం దృష్ట్యా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కాలువల్లో పూడిక తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డివిజన్లలో చెత్త ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు బ్లీచింగ్, స్ప్రేయింగ్, ఫాగింగ్ చేసినట్లు వెల్లడించారు. మురుగునీటి గుంతలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసినట్లు తెలిపారు.
భూగర్భ మురుగునీటి కుండీలు శిథిలమైన చోట మరమ్మతు చేయించి కొత్త మూతలు అమరుస్తున్నట్లు వెల్లడించారు. మరి మూతలు లేని మురుగునీటి కుండీలను గమనిస్తే నగరపాలక సంస్థ కార్యాలయం లేదా హెల్ప్ లైన్ నంబర్ 9603666444 కి సమాచారం ఇవ్వాలంటూ కోరారు. రానున్న 3 రోజుల్లో మరి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరి దీంతో మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ల వద్ద కానీ అలాగే చెట్ల కింద కానీ ఉండకుండా వాళ్ళు రక్షణ పొందాల్సింది పోవడం జరుగుతుంది. అలాగే ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు వచ్చే అవకాశం ఉందో అటు విషయాన్ని మన మున్సిపాలిటీలో కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ ఉంది. దానికి కనుక ఫోన్ చేసి చెప్పినట్లయితే ఏ సందర్భంలోనైనా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి వాళ్ళు చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షపు నీరు ఇంటి ఆవరణలో నిల్వ ఉండకుండా, ఎలాంటి పాత్రల్లో నిల్వ ఉండకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సీజనల్ వ్యాధుల నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండొచ్చు. సో మీరు ఏదైనా సమస్య ఉంటే మున్సిపాలిటీకి తెలియజేయండి, ఖచ్చితంగా హాజరవడం జరుగుతుంది. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యుత్ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీని అర్హులైన వారందరికీ అందేలా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని NTPC CPM నాయకులు కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం అర్హులైన వారందరికీ విద్యుత్, గ్యాస్ సబ్సిడీ అందించాలని కోరుతూ రామగుండం నగరపాలక కమిషనర్ కు CPM నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా CPM నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా పేద ప్రజలకు కల్పిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 500 రూపాయలకే గ్యాస్ బండ అర్హులైన వారందరికీ అందడం లేదంటూ వాపోయారు. ప్రజలంతా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారందరికీ సమానంగా అందడం లేదంటూ పేర్కొన్నారు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులు లేవంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని, దరఖాస్తులకు అధికారులు బాధ్యత వహించి అర్హులైన వారందరికీ విద్యుత్, గ్యాస్ సబ్సిడీ ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకైతే ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో అందులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించింది. అందులో ముఖ్యంగా విద్యుత్తు, గ్యాస్ సబ్సిడీ అమల్లో చాలా మందికి అమలు కావడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులలో ఏదైతే ఆన్లైన్లో దాన్ని చేర్చడం తప్పైపోయిందని చెప్పి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అందులో చేర్చకపోవడం వల్ల జీరో విద్యుత్ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ చాలామందికి అది అమలు కావడం లేదు. ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించారో ఆ రిసిప్ట్ తీసుకున్నప్పుడు కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి CPM పార్టీ NTPC రామగుండం ఏరియా ఆధ్వర్యంలో ఈరోజు వినతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో NTPC CPM కమిటీ నాయకులు N భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, T రవీందర్, M రామాచారి తదితరులు పాల్గొన్నారు.
గోదావరి కనిలోని లక్ష్మీనగర్ని ఆనుకుని ఉన్న సింగరేణి క్వార్టర్ల తొలగింపు అంశం రోజు రోజుకి మరి కొత్త మలుపు తిరుగుతుంది. ఒకవైపు సింగరేణి ఖాళీగా ఉన్న కోటలను కూల్చుతుంటే మరోవైపు క్వార్టర్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్న సింగరేణి కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో సింగరేణి వారి క్వార్టర్ల విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేసింది. మరి దీనిపై కార్మికులు హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇద్దరి మధ్య పర్యవేక్షకునిగా రామగుండం తహసీల్దార్ను సుముటోగా నియమించింది. ఈ క్రమంలో సింగరేణి గురువారం నాడు నిర్వహించిన క్వార్టర్స్ కౌన్సిలింగ్ కు కార్మికులు హాజరై తమకు క్వార్టర్స్ సమాచారం లేదని బహిష్కరించారు. మరలా సింగరేణి తుది క్వార్టర్ల కౌన్సిలింగ్ ను సోమవారం నాటికి వాయిదా వేసింది. శుక్రవారం నాడు తొలగింపు క్వార్టర్స్ బాధితులు హైకోర్టు ఆదేశాల ప్రకారం పర్యవేక్షకుడిగా నియమింపబడిన రామగుండం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. హైకోర్టు రిట్ పిటిషన్ లో సింగరేణి అడ్వకేట్స్ ప్రతిపాదించిన 26 మందికి 63 రెడీ క్వార్టర్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న లిస్టును సోమవారం నాడు జరిగే కౌన్సిలింగ్ కోసం తమకు ఇప్పించాలని పర్యవేక్షకులుగా ఉన్న రామగుండం తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేకపోవడంతో నాయబ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సింగరేణి నిరంకుశత్వంపై కార్మికులు హైకోర్టులోనే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ కేసు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం సింగరేణి ఆర్జీవన్ జిఎం ఆఫీసులు సైతం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట పక్ష బాధ్యులు తోట వేణు, నరసింహరాజు, రామకృష్ణ, శ్రీనివాస్, రామస్వామి, వెంకటేష్, సమ్మయ్య, రమేష్, దేవ వెంకటేష్, సతీష్, శంకర్, భాస్కర్, జల్సన్ రాజు, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రివర్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సుల్తానాబాద్ మండల కాట్నాపల్లి రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపు 2 లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామంటూ గుర్తు చేశారు. మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేసేస్తున్నామని, మరి 2వ విడతలో 1.5 లక్షల వరకు, 3వ విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి నుండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పథకం వర్తింపజేస్తామని, రేషన్ కార్డు రుణమాఫీ పథకానికి ప్రామాణికం కాదని 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు రెన్యువల్స్ ని అసలు వడ్డీ కలిపి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేస్తామని సీఎం పేర్కొన్నారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి ఆదిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సి జగన్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అనిర్వచనీయమైంది. అలాంటి పారిశుధ్య కార్మికులకు రావికంటి సిస్టర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రెయిన్ కోట్స్ ని అందించడం అందరికీ స్ఫూర్తిదాయకమని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ గోదావరికని స్ఫూర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రావికంటి సిస్టర్ జన్మదినాన్ని పురస్కరించుకొని
శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 మంది పారిశుధ్య కార్మికులకు వర్షాకాలం సందర్భంగా 50 రెయిన్ కోట్స్ ని లయన్స్ క్లబ్ గోదావరి కని స్ఫూర్తి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలు లెక్క చేయకుండా పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలు మహత్తరమని గుర్తు చేశారు. వర్షాకాల నిమిత్తం పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ చాలా అవసరమని తెలిపారు. వర్షాకాలంలో పారిశుధ్య కార్మికులను ఇబ్బందులను గుర్తించిన అసెసర్ వారి సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గోదావరి కని స్ఫూర్తి డిస్ట్రిక్ట్ కేబినెట్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ చౌడ, జోన్ చైర్మన్ గుంతా వినోద్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నార్ల ప్రసాద్, మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, స్ఫూర్తి బాధ్యులు రావికంటి శశిధర్, నటరాజ్ శేఖర్, రాజు, సందినేని గోపాలరావు, అజీం, నల్లమాస్ మల్లికార్జున్, సురేష్ పటేల్, పల్లెర్ల ప్రసాద్, పల్లెర్ల కిరణ్, మున్సిపల్ సూపర్వైజర్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలున్నాయా అనే కోణంలో అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మరి పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. బాధితులకు పోలీసులు ఎప్పుడు అండగా ఉంటూ సత్వ న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలని కోరారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధుల క్రమశిక్షణను పాటించాలని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నియంత్రణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్లు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు బులెటిన్ లో హెడ్ లైన్స్ మరొకసారి. ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. కొలనూరులోని పిహెచ్సి, ఓదెల కొలనూరు రోడ్డు ప్రారంభించి కాల్వ శ్రీరాంపూర్లోని పెద్దరాతుపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. రైతు సంక్షేమమే జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రామగుండం నగరపాలక కమిషనర్ శ్రీకాంత్ సూచన. అర్హులైన వారందరికీ విద్యుత్ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ కల్పించాలని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఎన్టీపీసీ, సిపిఎం పార్టీ నాయకులు. హైకోర్టు ఆదేశాలు అమలుపరచాలని నాయబ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన తొలగింపు గురవుతున్న సింగరేణి క్వార్టర్స్ బాధితులు. రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్. రావికంటి శశిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సిపిఎం శ్రీనివాస్. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.